హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఆంధ్రప్రదేశ్లోని గాలివీడు ప్రాంతంలో గ్రామదేవతగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించబడే అమ్మవారు పాగేటి గంగమ్మ తల్లి. స్థానిక ప్రజల విశ్వాసం ప్రకారం గంగమ్మ తల్లి శక్తి స్వరూపిణిగా గ్రామాన్ని కాపాడుతూ ప్రజల ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సుభిక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో అడవులతో నిండి ఉండేది. ఆ సమయంలో గ్రామ ప్రజలను వ్యాధులు, కరువు మరియు ఇతర కష్టాల నుంచి రక్షించేందుకు గంగమ్మ తల్లి అవతరించిందని స్థానికులు కథనాల ప్రకారం చెబుతారు. అమ్మవారి మహిమను గురించి గ్రామస్తులు చిన్న గుడి నిర్మించి పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయం అభివృద్ధి చెందింది. ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని సందర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గంగమ్మ తల్లి దేవతగా ప్రజల జీవితాల్లో ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్లో గంగమ్మ ఆరాధనకు సుదీర్ఘ సంప్రదాయం ఉంది. మొదటిగా ఈ వీడియోలో ఆలయం ఎలా ఆవిర్భవించిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకరోజు గ్రామంలోని కొంతమంది గొర్రెల కాపరులు రైతులకు అమ్మవారు కలలో కనిపించిందని చెబుతారు. తాను ఒక నిర్దిష్ట ప్రదేశంలో వెలిసి ఉన్నానని, అక్కడ తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించిందట. మరుసటి రోజు గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించగా కొన్ని దివ్య సంకేతాలు కనిపించాయని కథనం. దీంతో గ్రామ పెద్దలు, భక్తులు కలిసి చిన్న ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించారు. కాలక్రమేణా అమ్మవారి మహిమలు చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించాయి. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. అమ్మవారి మహిళలు ఎలాగుంటాయంటే, సంతానం కోసం మొక్కుకున్న వారికి ఆశీర్వాదం లభిస్తుందని నమ్మకం. పంటలు బాగా పండాలని రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లిస్తారు. కుటుంబ సమస్యలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇలా ఎన్నో మంది భక్తులు తమ అనుభవాలు పంచుకుంటూ అమ్మవారి మహిమను చెబుతుంటారు. ఇక్కడ జాతర అయితే చాలా విశిష్టంగా జరుపుతారు ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం పాగేటి గంగమ్మ తల్లి జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వచ్చేందుకు ఆ జాతరలో పాల్గొంటారు. ఈ ప్రాజెక్టుకి వెల్లిగల్లుకి కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. అదేంట్రా అంటే, వెల్లిగట్టు ప్రాజెక్టు ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం స్థానికులకు ఎంతో ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కూడా భక్తులు అమ్మవారిపై ఉన్న విశ్వాసాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతానికి వచ్చే సందర్శకులు ఆలయాన్ని దర్శించడంతో పాటు ఆ వెల్లిగల్లు ప్రాజెక్టు, అక్కడ ఉన్నటువంటి పార్కును కూడా సందర్శించారు ఫ్రెండ్స్. ఒకానొక సమయంలో వరదలు ఎక్కువగా వచ్చి గుడి పైన కూడా ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడం వల్ల నీళ్ళు అయితే ప్రవహించాయి. అయినా కూడా గుళ్ళో ఉన్న అమ్మవారి విగ్రహం అయితే చెక్కు చెదరలేదు. కాబట్టి అమ్మవారికి ఎంతో శక్తి ఉంది. కాబట్టి అమ్మవారి గుడి కానీ, విగ్రహం కానీ అంత పెద్ద వరద ముంచుకొచ్చినా కూడా ఎటువంటి హాని కలగలేదు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైన తల్లి పాగేటి గంగమ్మ ఉంది. కాబట్టి ప్రజల విశ్వాసం మరింత పెరిగి ప్రతి సంవత్సరానికి ఇలా వివిధ గ్రామాల నుండి తమ గ్రామ దేవతలను ఇక్కడికి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పాగేటి గంగమ్మ దగ్గర ఉన్నటువంటి నదిలో ఆ దేవతా విగ్రహమూర్తుల్ని కడిగి పూజించి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ గ్రామ దేవతలను అక్కడికైతే వెళ్తారు ఫ్రెండ్స్. ఈరోజు కూడా అయితే ఈ చుట్టుపక్కలంతా జనాలతో నిండిపోయింది. వీరు వచ్చిందను ఒక పల్లి వాళ్ళు వాళ్ళ గ్రామ దేవతను ఎత్తుకొని వచ్చి ఇక్కడ పూజ చేసుకొని మళ్ళీ వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్తారు. ఇలా సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ విధంగా వాళ్ళ గ్రామదేవతకు పాగేటి గంగమ్మ దగ్గర స్నానాలు ఆచరించి మళ్ళీ వాళ్ళ గ్రామాల్లో అయితే ఆ గంగమ్మని మళ్ళీ పెట్టేస్తారు ఫ్రెండ్స్. ఇలా అయితే తరతరాల నుంచి ఆ ఆచారం కొనసాగుతూ ఉంటుందంట. ఆ రెడ్ కలర్ షర్ట్ అన్న పెట్టుకున్నాడు చూడండి, అన్న చేతిలోనే అమ్మవారు ఉన్నారు ఫ్రెండ్స్. చాలామంది వచ్చారు ఫ్రెండ్స్. వీళ్ళలాగే ఒక ఐదారు మంది గ్రామస్తులు 5-6 దేవతా విగ్రహమూర్తుల్ని ఎత్తుకొని వచ్చి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నదిలో అయితే స్నానాలు చేపించి మళ్ళీ వాళ్ళ ఊరికి ఎత్తుకొని అయితే పోతున్నారు ఫ్రెండ్స్.
బాయ్ చెప్పా. ఈ విధంగా పాగేటి గంగమ్మ గుడి పక్కలే ఉన్నటువంటి ఆ నదీ ప్రవాహంలో గంగమ్మకి వారి ఊరి గ్రామదేవతకి గంగాభిషేకం చేసిన తర్వాత అమ్మవారిని మళ్ళీ అలంకరించి అక్కడ ఉన్నటువంటి ఆ ఊయలలో ఎత్తుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారి గుడి పక్కనే ఆ గంగమ్మని పెట్టి పూజలు చేసి తరువాత బలిదానం ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఊరికైతే వాళ్ళ గ్రామదేవతను అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్. మనమైతే చూస్తున్నాము అమ్మవారి గంగాభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని అలంకరించేదానికి అన్నోళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు. ఇదే ఫ్రెండ్స్ అమ్మవారిని ఎత్తుకొని వచ్చినటువంటి ఊయల. పోతురాజు స్వామికి కూడా అయితే చేయించారు కానీ మరి అయితే ముంచలేదు. అమ్మవారిని అయితే ఆ గంగాజలంలో అయితే ముంచడం అయితే జరిగింది. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వీళ్ళతో పాటు 5-6 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు కదా వివిధ గ్రామదేవతలను వాళ్ళ ఊరి నుంచి ఎత్తుకొని వచ్చి ఇదే విధంగా అన్ని గ్రామదేవతలకు ఇదే విధంగా గంగాభిషేకం అయితే చేసి మళ్ళీ ఈ రకంగా అయితే వాళ్ళైతే సంవత్సరానికి ఒకసారి అయితే వస్తారంట. ఇంకా పవన్ వెళ్ళాము.
ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఈ వెల్లుగల్లి ప్రాజెక్ట్ నుంచి అయితే గండికి క్షేత్రానికి అయితే నీళ్లు పోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వెల్లుగల్లి ప్రాజెక్టులో కానీ గేట్లు ఎత్తేస్తే గండి క్షేత్రానికి అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి గండి క్షేత్రానికి అయితే నీళ్లు వెళ్తాయి. ఒకవేళ ప్రాజెక్టులో గేట్లు ఎత్తకపోయినా కూడా ఆ ప్రాజెక్ట్ కింద అయితే ఆ నీళ్ళన్నీ ఆ పాగేటి గంగమ్మ గుడి పక్కలోనే ఫ్రెండ్స్ ఆ నీళ్ళు అయితే అన్నీ ఊరిండేటివి. ఆ ఊరిండే నీళ్ళు అయితే చిన్న వాగులాగా అయితే ఆ గండి క్షేత్రానికి అయితే వెళ్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది వచ్చిందను ఆ పాగేటి గంగమ్మ గుడికి వచ్చే దావ ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ పైనుంచి ఇట్లా కింద కొంచెం దావా. వాళ్ళైతే మనం ఇంచేపుడు వీడియో షూట్ చేసినాం కదా, వాళ్ళైతే ఇంకా గంగమ్మని గంగా స్నానం చేయించిన తర్వాత అయితే తిరిగి అయితే తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ గ్రామాలకి. ఈ విధంగా సంవత్సరానికి అయితే ఒకసారి వచ్చి ఈ విధంగా ఆచారాలన్నీ పాటించి మళ్ళీ వాళ్ళ గ్రామస్తులకి అయితే వెళ్ళిపోతున్నారు. మాకైతే ఇక్కడ డిన్నర్ చెప్పారు ఫ్రెండ్స్ మా అన్నోళ్ళు, అందుకని వచ్చి ఇదంతా షూట్ చేసాము. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా చిన్న చిన్న కాలువల ద్వారా నీళ్ళు అయితే వెళ్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి గండి క్షేత్రానికి అయితే పోతాయి ఫ్రెండ్స్ నీళ్ళు. ఇదే ఫ్రెండ్స్, ఇది పాగేటి గంగమ్మ దేవాలయము. ఈ దేవాలయంలోనే అమ్మవారు అయితే కొలువు ఉన్నారు. ముందరైతే త్రిశూలం ఉంది. ఇక్కడే ఫ్రెండ్స్ అమ్మవారి ముందర అయితే బలిదానాలు అన్నీ ఇస్తున్నారు. వచ్చిన భక్తులందరూ మొదటగా అయితే అమ్మవారి పూజ చేసుకొని ఆ పొట్టేళ్ళు కానీ ఆ మేకను కానీ గుడి చుట్టూ తిప్పి అమ్మవారి ముందరైతే బలి ఇస్తున్నారు. ఇక్కడైతే ఎండలు అయితే భయంకరంగా ఉన్నాయి, కానీ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. అన్నం అయితే ఇంకా పెట్టలా, చాలా ఆకలి అవుతుంది. అన్నం పెట్టండి రా అయ్యా అని అడుగుతాన్నా. ఆ నీళ్ళకి తీద్దామంటే మనకైతే ఈత రాకపోయి ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే గంగ స్నానం చేసిన తర్వాత ఇలా ఆ మేకపోతను అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. అన్న ఎవరైతే శూలం కూడా తీసుకొని వచ్చేసినట్టు ఉన్నాడు. వాళ్ళ గ్రామ దేవతది శూలం పట్టుకొని వస్తున్నాడు. ఈ మహేష్ బాబు కదా సినిమాలో పట్టుకొని వస్తాడు చూడండి, ట్రైలర్లో, వారణాసి ట్రైలర్లో ఆ విధంగా అయితే శూలాన్ని అయితే పట్టుకొని వచ్చేసినాడు. పొడుస్తాడేమో దూరం నుంచి ఉండాలా. చూడండి ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే అమ్మవారికి అలంకరించిన తర్వాత అలా అయితే ఊయల్లో అయితే ఎత్తుకొని వస్తున్నారు. ముందరైతే పోతురాజు స్వామిని ఎత్తుకొని పోతూ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చిందను అప్పుడే చూపించినారు కదా వాళ్ళే ఫ్రెండ్స్ వీళ్ళు. అన్న అయితే రెడ్ కలర్ షర్ట్ నుంచి ఇది లైట్ బ్లూ కలర్ షర్ట్ అయితే వేసుకున్నాడు, పింక్ కలర్లో ఇది రెడ్ కలర్ నుంచి పోతురాజుని అయితే ఎత్తుకున్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇలా చాలామంది అయితే భక్తులు అయితే వాళ్ళ గ్రామదేవతని అయితే ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఈ ఆచారాలన్నీ పాటిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చిందని మంచి అనుభవం ఫ్రెండ్స్. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చి ఇక్కడ వీడియో తీస్తానని. ఈరోజు అయితే తీసా ఫ్రెండ్స్. బాగా మొబైల్ కూడా మంచి క్లారిటీ వచ్చింది మా ఫ్రెండ్ పవన్ది. అందుకనే దీన్ని తీసుకొని ఎలాగైనా ఈ క్షేత్రం గురించి చెప్పాలనుకొని మనసులో సంకల్పించా. నాకు తెలిసినన్ని అయితే చెప్పగలిగిన ఫ్రెండ్స్. కొన్ని నెట్లో సెర్చ్ చేసిన, కొన్ని నాకు తెలిసినట్టు చెప్పిన, కొన్ని బంధువులు అడిగి తెలుసుకున్నా. నేను ఏదైనా తప్పుగా చెప్పిందంటే ఇంకా ఏమైనా చెప్పాల్సింది మిగిలి ఉంటే మీరు వచ్చిందను నాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాటిని సవరణ చేసుకుంటా. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు అయితే ఆ ఊయల్లో ఉన్నారు. అమ్మవారి ముందర అయితే దీపం కూడా పెట్టినారు ఫ్రెండ్స్. ఇలా అయితే అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారు అయితే శోభాయమానంగా ఉన్నారు. అమ్మవారి తేజస్సు ఉట్టుపడుతుంది ఫ్రెండ్స్. ఈ రకంగా అమ్మవారిని కూడా మళ్ళీ ఎత్తుకొని వచ్చిందను పాగేటి గంగమ్మ గుడి ముందర అయితే పెట్టి మళ్ళీ ఈ బలిదానం అన్నీ ఇచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ ఊరికైతే వాళ్ళైతే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ఇలా మన దేశంలో ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి. చాలా ఒక గుళ్ళులో అయితే ఒక రహస్యాలు, అలవాట్లు, ఆచార అలవాట్లు అలా రకరకాలుగా ఉన్నాయి. మ్యాక్సిమం వీలైనంత వరకు గుళ్ళన్నిటిని కవర్ మామూలు వచ్చింది స్నానం ఆచరిస్తారు ఫ్రెండ్స్. అందరూ అయితే ముందే
ఫైనల్గా అయితే మా వాళ్ళు కూడా అయితే మటన్ అయితే కొడుతున్నారు ఫ్రెండ్స్. వినే పెట్టండి అయ్యా అన్న మొక్కలు అయితే నిన్న కూడా. ఇట్స్ స్లో ప్రాసెస్ ఫ్రెండ్స్, వెయిట్ చేయాల తప్పదు. ఫైనల్గా అయితే అమ్మవారిని అయితే గుడి చుట్టూ తిప్పి పూజలు చేసేసిన తర్వాత బలిదానం ఇచ్చేసిన తర్వాత అమ్మవారికి వచ్చిందను కనపడినట్టు మెల్లిగా టవాల్ అయితే వేసినారు మెయిన్. ఈ వీడియో అయితే నాకు తెలుసున్న సోర్స్తో అయితే చేశాను ఫ్రెండ్స్. మీకు గాన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తినేదానికి టైం అయ్యింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పవన్ అన్నయ్య బరారంగ్ ఇంటికి పోదామా?